స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశం ఏదనగా దేవుని దర్శనపు లోయలు అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాము. దర్శనపు లోయలు, ఆ లోయలు ఏ దర్శనపు లోయలు అంటే దేవుని దర్శనపు లోయలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని నమ్ముకున్నాక చాలామంది దేవా నీ దర్శనానికి నేను దూరం అవుతున్నాను, దేవా దేవుని యొక్క దర్శనము నాకు కలగట్లేదు, దేవుని యొక్క మాట నాకు వినపడటం లేదు, కళ ద్వారా కానీ దర్శనము ద్వారా కానీ దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నేను అడిగింది నేను పొందుకోలేకపోతున్నాను, దేవుడు నన్ను సంతోష మార్గంలోకి నడిపించట్లేదు అనేవారికి నేను ఒక మాట చెప్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దర్శనము ఇదిగో కోల్పోకుండా ఉండాలంటే ప్రియమైన సహోదరి, వాక్యానుసారమైన జీవితం మనకు కావాలి, ఆత్మీయానుసారమైన జీవితం మనకు కావాలి. దేవుడు మనతో మాట్లాడేలాగా మన ప్రవర్తన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మనం యెషయా గ్రంథంలోకి వెళదాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి, ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీద ఎక్కి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమి వచ్చి నీలోని వారు మేడల మీదకి ఎక్కి ఉన్నారు. దర్శనపు లోయ ఎవరికి కనపడుతుంది? ఈ దర్శనము దేవోక్తి చెప్తున్నారు. దర్శనపు లోయను గూర్చిన దేవోక్తి, ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కి ఉన్నారు. నిజంగా దేవుని యొక్క దర్శనము ఇక్కడ యెషయా గారికి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క దర్శనపు లోయనని యెషయా గారితో మాట్లాడుతూ, ఏమి వచ్చి మీ వాళ్ళందరూ మేడల మీదకి ఎక్కారు, నీలోని వారందరూ మేడల మీదకి ఎక్కారు. ఎవరు ఎక్కారు మేడల మీదకి? ఏమి వచ్చి నీలోని వారందరూ. ఇదిగో మిద్ది మీద నుండి పేతురు ఒక దర్శనం చూచి ఆ దర్శనం గురించి మిద్ది మీద నుండి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 17వ వచనం. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండెనో అని తనలో తను ఎటు తోచక ఉండగా కొర్నేలు పంపిన మనుషులు సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోని ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనము గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నువ్వు లేచి క్రిందకి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము పేతురు గారికి ఒక మంచి దర్శనం కనపడింది. ఏమో కనపడిందంటే పేతురు గారిని ఇదిగో 4 అనేక రకాలైన నిశ్శబ్దమైన వాటిని నేను తినకూడదని పేతురు గారికి 4 చెంగులు పట్టిన దుప్పటి, అందులో ఒక పాత్ర ఆకాశము నుండి కిందకి దిగి వస్తుంది. ఆ కిందకి దిగి వస్తాం ఆ మిద్ది మీద నుండి 10వ అధ్యాయం 9వ వచనం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటానికి మిద్ది మీదకి ఎక్కాను. ఎక్కడికి ఎక్కాను? ఏమి వచ్చి మిద్ది మీదకి ఎక్కాను? ఏమి వచ్చి మిద్ది కానీ యెషయా ప్రవక్త గారు అలనాడు ప్రవచించిన ప్రవచనం, ఏమి వచ్చి మీ వారు మిద్ది మీదకి ఎక్కారు, ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీదకెక్కి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమి చూపించాడు దేవుడు? మీలోని వారికి మిద్దుల మీదకి ఎక్కారు, ఏమి చూపించారు దేవుడు అనని యెషయా గారు
యెషయా గారికి చూపించిన, అంటే జరగబోయే వాటి గురించి యెషయా గారు ఆనాడే ప్రవక్త గారు ప్రవచించారు. మిద్దుల మీదకెక్కి దర్శనాల గురించి, దేవుడు చూపించిన దర్శనాల గురించి ఆలోచిస్తారు రానున్న దినాల్లో అని చెప్పడానికి అతనికి దేవుడు బయలుపరుస్తున్నారు. దేవోక్తి మాట్లాడుతుంది. దేవోక్తి మాట్లాడి ఇదిగో మిద్దుల మీదకెక్కి ఆయన దర్శనము ద్వారా మాట్లాడుతున్న విధానము, మిద్దుల మీదకి ఎక్కబోతారు, దర్శనాల గురించి ఆలోచిస్తారు, ఏమి జరగబోతుందో, ఎక్కడ ఏ ఆత్మను దేవుడు ఏ దైవజనుడికి అప్పగించబోతాడో అని చెప్పటానికి మిద్దుల మీదకెక్కి ఆలోచిస్తారని యెషయా గారు ఆనాడే 2000 సంవత్సరాల క్రితమే, 2025 సంవత్సరాల క్రితమే యెషయా గారు తన కలిగిన దర్శనము గురించి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆ పేతురు కాలం వచ్చేసరికి నెరవేర్చబడింది. మిద్దెల మీదకెక్కి ఆ దర్శనము గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. మిద్దెల మీదకెక్కి దర్శనం గురించి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. ఎంతలో ఆలోచిస్తూ ఉండగా ఇతనికి కలిగిన దర్శనం గురించి ఆలోచిస్తుండగా పౌలు పంపించిన మనుషులు, అనగా కొర్నేలి పంపించిన మనుషులు ఆ సీమోను అనబడిన పేతురు ఉన్న చోటికి వచ్చారు. కొర్నేలికి పగలు 3 గంటల వేళలో తన ఇంటి వారితో సహా భక్తి గలవాడిగా కన్నీరు కార్చి ప్రార్థన చేయవాడుగా కనపడుతున్నాడు. ప్రార్థన చేయవాడుగా కనపడుతుంటే అక్కడ కొర్నేలి గురించి కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇటాలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరియో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడంట, ప్రజలకు బహు ధర్మ కార్యాలు చేయవాడంట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కైసరిలో ఉండేను అతడు. ఇటాలీ పటాలం అనబడిన శతాధిపతి అయిన ఈయన కైసరిలో ఉన్నాడు. ఆ కైసరిలో ఉన్న ఇంటి వారందరితో సహా పగలు 3 గంటలకి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు, ధర్మకార్యాలు చేసే అనుభవం కలిగిన వాడు. ఇలాంటి వ్యక్తితో దేవుని దూత ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. అయ్యా, నీ ఇంటికి ఇదిగో కొర్నేలి ఇంటికి ఇదిగో పేతురు అనబడిన వ్యక్తిని పిలిపించుకో అని ఈయనతో దేవుని దూత మాట్లాడింది. దేవునికి స్తోత్రం. దేవుని దూత 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చింది. 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చింది. అదే కొర్నేలి ఆ పేతురు 3వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి వెళ్ళిచుండగా, దేవునికి స్తోత్రం, ఈ పగలు 3 గంటలకి పేతురు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. పేతురు యోహాను శృంగారం అనే దేవాలయం ఎక్కి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడ పుటకతో ఎక్కుంటూ వాడిని, ఇదిగో పేతురు, మేము కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున దిగ్గుమంట లేచి నడవమనగానే వాడు దిగ్గుమంట లేచి నడిచి గంతులు వేశాడు. ఆ అనుభవం కలిగిన వాడు పేతురు గారు. ఆ పేతురు గారికి మళ్ళొక దర్శనం వచ్చింది. ఏమంటే, ఇదిగో 4 చెంగులు పట్టిన దుప్పటి ఒకటి, అదిగో ఆకాశము నుండి దిగి వచ్చి పెద్ద దుప్పటి. 11వ వచనం, అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగొరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటయు చూచాను. అందులో భూమి అందుండ సకల విధములైన చతుష్పద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దము అతనికి వినబడను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను అన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటివిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడను. ఇలాగ 3 మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడేను. దేవునికి స్తోత్రము. ఈ దర్శనమును
ఆకాశము నుండి 4 చెంగులు పట్టిన దుప్పటి, దాంట్లో ఒక పెద్ద పాత్ర, అందులో చతుష్పద స్పందము కలిగిన అనగా రకరకాలైన జంతువులు, ప్రాకు పురుగులు, చిన్న చిన్న ప్రాకు పురుగులు, చతుష్పద జంతువులను, ప్రాకు పురుగులను అందులో ఉన్నాయి, ఆ పాత్రలో ఉన్నాయి. అది దేవుడు ఆయన ముందుకు దించాడు, దర్శనంలో చూస్తున్నాడు. ఒక ఇంటికి వచ్చాడు, అక్కడ ప్రార్థనకి వచ్చారు. ఆకలి కొనున్నాడు, మధ్యాహ్నంటప్పుడు ఆకలి కొనున్నాడు. మిద్ది మీద ఉండి ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు భోజనం చేయగోరేను. ఇంటి వారు సిద్ధం చేస్తున్నారు. చాలామంది సేవకులు ఇంటికి వస్తే వాళ్ళు అడవిడిగా రకరకాలైన తయారు చేస్తూ కొంచెం ఆలస్యం అవుద్ది. కొంచెం ఆలస్యమైనప్పుడు ఈయన మిద్దె మీద భోజనం చేయి గోరి మిద్దె మీద అటు ఇటు తిరుగుతుండగా ఆయనకి ఒక దర్శనం సిద్ధం చేస్తుంటే ఆత్మవశ్యుడై, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మిద్దె మీద ఆత్మవశ్యుడు భోజనం చేసే ముందు ఆత్మవశ్యుడై దేవుడు ఒక దర్శనాన్ని ఆయనకు చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో ఏ అనుభవంలో ఉంటామో ఆ అనుభవంలో దేవుడు ఆ ఆలోచనలో, ఆ తలంపులో, ఆ అనుభవంలోనే దర్శనం చూపించాడు. ఆకలి కొనినప్పుడు ఆహారం గురించి చూపించటానికి, ఆత్మీయ ఆహారం గురించి దేవుడు వీటన్నిటిని చెప్పుకొని తిను. రకరకాలైన అనుభవం కలిగిన వారు, రకరకాల జాతులు వారు, రకరకాల కులాల వారు, రకరకాల మతాల వారు, అన్ని జనాంగం నేను నీకు అప్పగిస్తున్నాను, వారిని చేతికి అప్పగిస్తాను, వారికి స్వార్థ ప్రకటించు అని చెప్పటానికి దేవుడు ఆకలి కొనున్నాడు. ఇదిగో ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తిను, నీకు ఆకలి అవుతుంటే అని యేసు ప్రభుల వారిని కూడా సాతాను అంది. ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినమన్నప్పుడు ఇదిగో యేసు ప్రభుల వారు అన్నాను, నీ దేవుడైన యెహోవాను శోధించవలదని నీకు తెలియదా, ధర్మశాస్త్రం చెప్పట్లేదా అనని. ఇదిగో రొట్టెల వలన ఆహారం తినదు, కానీ దేవుని యొక్క ఆత్మ వలనే, దేవుని యొక్క వాక్యం వలనే మనకు ఆకలి తీరొద్దని స్పష్టంగా యేసు ప్రభులు వారు చెప్పారు. అదే రీతిగా ఇక్కడ పేతురు కూడా ఏమంటున్నారంటే, అయ్యా నిషిద్ధమైనది నేను ఎప్పుడూ తిన్నాను. ఆయనకి ఇంకా అర్థం కాలేదు, నేను రకరకాల వారిని నీకు ఇవ్వబోతున్నాననే ఆత్మీయ మర్మంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో అయితే అట్లా కదా, ఉన్నది ఉన్నట్టుగానే నా ప్రవక్త మర్మయుక్తంగా నేను చూపించే దర్శనాలు కదా, చాలామంది ప్రవక్తలకి మర్మయుక్తంగా నేను చూపిస్తాను, కానీ మోషే అలాంటి ప్రవక్త కాదని మిరియాముని గద్దించడం నిర్గమాకాండంలో. ఇది పేతురు గారిని అయితే నిషిద్ధమైనది కాదు, వాటిని చంపుకొని తినన్నారు. పేతురు గారి నిషిద్ధమైన నేను తినను. పేతురు గారు ఇక్కడ కనపడుతుంది మాంసాహారం తినని వ్యక్తిలాగా కనపడుతున్నాడు. పేతురు గారు ఇవి నిషిద్ధమైనవి నేను తినను అని చెప్పాను. అట్లా 3 సార్లు దిగి వచ్చింది ఆ పాత్ర, నేను తిన్ననేసరికి ఎత్తబడిపోయింది, పైకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు పేతురుకు కలిగిన దర్శనం గురించి ఆలోచించుకుంటున్నారు. అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ మిద్దె మీద అటు ఇటు నడుస్తూ ఈ దర్శనం ఏంటి అని ఆలోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో యాకోబు, నేను ఏర్పరచుకున్న నా కుమారుడా, నీవు నా సొత్తు, నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను, సమస్త జనములను నేను నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నానని యాకోబుతో మాట్లాడిన రీతిగా ఇదిగో యెషయాకి ఆ దర్శనం దేవోక్తి మాట్లాడుతున్నాడు. మిద్దె మీదకి ఎక్కారు. ఎందుకు ఎక్కారు వీళ్ళు? మిద్దె మీదకి ఎక్కారంటే నశించుతున్న ఆత్మల్ని దేవుడు దర్శనం ద్వారా చూపించాడు పేతురికి. ఆ పేతురు దర్శనం ద్వారా చూచి దాని గురించి ఆలోచిస్తుండగా ఇక్కడ కొర్నేలు ఇంటికి వెళ్ళాలని దూత ఆ పేతురు దగ్గరికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో 3 మనుషులు నేను వెతుకుతున్నాను. 3 వ్యక్తులు వచ్చారంట. అబ్రహాము దగ్గర అక్కడ ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు? 3 వ్యక్తులు వచ్చారు. సింధూర వనములు ఆయన కూర్చున్నట్టుగా 3 వ్యక్తులు వచ్చారు. ఇదిగో పేతురు దగ్గర కూడా 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు కిందకి వచ్చారు. నువ్వు క్రిందకి దిగానని మళ్ళీ మా పేతురుతో నిషేధమైన తిన్ను అని చెప్పారు. పాత్ర వెళ్ళిపోయింది. మళ్ళీ దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు నీ దగ్గరకు 3 వ్యక్తులు నేను పంపుతున్నాను, కొన్నేళ్ళ దగ్గర నుంచి వస్తున్నారు, 3 వ్యక్తులు నీ దగ్గరకు వచ్చారు, కిందకి దిగని ఆత్మవశ
దేవుడు ఆయన్ని గద్దిస్తున్నారు. కిందకు దిగమనగానే కిందకు దిగి వచ్చి చూసి, ఇదిగో మీరు వెతుకుతున్నది వాడు నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడినైనా శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషులు యోధా జనులందరి ఎడల యేసు ప్రభునే యోధా జనులు, ఈయన మతాన్ని బోధిస్తున్నాడని, ఈయన ఇదిగో క్రొత్త బోధ బోధిస్తున్నాడని యూదులందరూ ఆయనను సిలువేనని యోధా జనులందరి చేత నీతిమంతుడు అనిపించుకున్న కొర్నేలి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోధా జనులందరూ యేసు ప్రభులు వారు చనిపోయినాక ఇక దైవభక్తి అంటే అప్పుడు అర్థమైందండి. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరమనికి ఎక్కినాక అపోస్తుల కార్యాలు వచ్చేసరికి అప్పుడు అర్థమైంది. ఆనాడు యూదులకు అర్థమయ్యి, ఇదిగో నిజమైన నీతిమంతుడు ఎవరో అవినీతిమంతుడు ఎవరో పరిశీలించడం ప్రారంభించారు. అందుకని ఈ కొన్నేళ్ళు అన్నారు, యోధా జనుల్లో మంచి పేరు పొందినవాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఇతడు నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు. ఎంత మంచి సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళు. ఆ పేతురుకు చెప్తున్నారు. ఆ పేతురుకు చెప్తుంటే ఆ జనులందరూ మంచి పేరు పొందినవాడు. శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక మనుషుడు, అతను నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలన పరిశుద్ధ దూత వలన బోధించబడిన వాడని చెప్పిన. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఇక కొర్నేలి పేతురు గారు మాట్లాడుతూ, ఆ పేతురు గారు, నాకు ఒక దర్శనం కలిగింది, నేను చర్మకారిని అంటూ ఉన్నాను, 4 చెంగులు పట్టిన దుప్పటి ఒకటి దిగి వచ్చింది, అందులో రకరకాలైన జాతి జంతువులు ఉన్నాయి. దేవుడు పక్షపాతి కాదు, ఇక్కడ రకరకాలైన మనుషులు ఉన్నారు, అందరి మీద దేవుని ఆత్మ దిగి వస్తుంది. దేవుని ఆత్మ దేవుడు పక్షపాతి కాదు. 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదు. నిజముగా దేవుడికి భయపడి వారందరికీ నీతిగా నడుచుకుని వారందరినీ దేవుడు అంగీకరిస్తాడు. ఆ కులం లేదు, ఆ మతం లేదు, ఆ జాతి లేదు, ఆ ఊరు లేదు, ఈ ఊరు లేదు, ఎక్కడ వారినైనా దేవునికి భయపడి వారిని, దేవుని యందు నీతి కలిగి నడుచు వారికి సమాధానకరమైన సువార్త వారికి బోధించి దేవుడు అందరికీ ప్రభువు అవుతాడు అని వాళ్ళందరూ చూసి రకరకాలైన జంతువులు నా ముందుకి పంపిస్తే నేను తిన్నాను. కానీ దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అన్ని జాతులు వారికి దేవుడు కావాలి అని పేతురికి దర్శనం చూపించినట్టుగా, మిద్ది మీద దర్శనం కన్నట్టుగా యెషయా ఎప్పుడో ఈ 25 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పుట్టి ఆయన మరణించి తిరిగి లేచి అపోస్తులు వచ్చి అపోస్తులైన అపోస్తుల కాలంలో ఇదిగో కొర్నేలి చేస్తున్న ప్రార్థన గురించి పేతురు అపోస్తులుడుగా పేతురు కలిగిన దర్శనం గురించి యెషయా ప్రవచించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎంత గొప్పది. దర్శనపు లోయ. దేవుడు ఎంత గొప్ప దేవుడు. రానున్న తరాలకి ఇదిగో భూత భవిష్యత్తు వర్తమానాల కాడ దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడే దేవుడు, జరగబోయేవి మాట్లాడే దేవుడు, జరుగుతున్నవి మాట్లాడే దేవుడు, జరిగినవి మాట్లాడే దేవుడు. ఏదైనా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు అంటున్నాడు 43 ఆయన ఎందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగానే పాప క్షమాపణ పొందనని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. ఆ ప్రవక్తలలో యెషయా గారు ఉన్నారు, ఆ ప్రవక్తలలో దావీదు ఉన్నాడు, ఆ ప్రవక్తలలో మోషే ఉన్నాడు, ఆ ప్రవక్తలలో ఏలియా ఉన్నాడు, ఆ ప్రవక్తలలో ఎలీషా. ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారు, ప్రవక్తలందరూ ప్రవచించినవి ఆ ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి అని పేతురు గారు మాట్లాడు. 47 అందుకు పేతురు మనవలే
పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించారు. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని వేడుకొని పేతురు బాప్తిసం ఇచ్చినట్టుగా మళ్ళీ ఇక్కడ లేదు. ఎందుకంటే రకరకాలైన వాటి నిషిద్ధమైన నేను తిన్నాను కనుక వారు బాప్తిసానికి ఎవరు ఆటంకపడ. పేతురు వాక్యం ద్వారా వారందరూ మాకు బలపడ్డారు. వారికి ఉన్న అనుభవం కాస్త ఇంకా రెట్టింపు చేసుకున్నారు, బలపడ్డారు. బాప్తిసం పొందడానికి అందరూ ముందుకు వచ్చారు. ఇక ఎవరు ఆటంకపరచలేరు. దేవుడు పక్షపాతి కాదు. రకరకాలైన జాతులు వారినైనా, ఎలాంటి వారు, నల్లోడినైనా, తెల్లోడినైనా, ఉన్నవాడినైనా, లేనోడినైనా, ఏ కులం వాడినైనా దేవుడు తన రాజ్య వారసులుగా చేసుకోవటానికి, యెహోవా రాజ్యము చేయటానికి అనేక మందిని దేవుని వైపు త్రిప్పుకొని అనేక మంది ప్రజలను దేవుడు ఏలువాడిగా ఆయన రాజ్యం అయిపోవాలి. అనేక మంది మార్పు చెంది దేవునికి ఒక రాజ్యం అవ్వాలని, ఆయనే రాజ్యము చేయాలని, ఆయనే మహారాజై ఉండాలని ఇదిగో మిద్దు మీదకెక్కి దర్శనములు కానీ లోయలో దర్శనాలు, మిద్దు మీద దర్శనాలు ఇదిగో దేవుడు నెరవేర్చబోతున్నాడని యెషయా అక్కడ మాట్లాడారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృతజ్ఞత స్తోత్రం. ఇప్పుడు లోయలో ఉన్న దర్శనం చూద్దాం. మిద్దు మీద ఉన్న దర్శనం అయిపోయింది, లోయలో ఉన్న దర్శనం మీద ఒకసారి చూద్దాం. మరి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి వచ్చెను. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయంలో కనబడెను. ఇదిగో యెహోవా హస్తము నా మీదకు వచ్చెను. ఇది దేవుని హస్తము, దేవుని యొక్క దర్శనం ఆయన మీదకి వచ్చింది. ఆయనకు చూపిస్తున్నాడు. యెహోవా హస్తం ఆయన మీదకి వచ్చింది. హస్తం వచ్చినట్టుగా ఈయన దర్శనం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా హస్తం ఆయన మీదకి వచ్చి ఆ హస్తం చేత్తో పట్టుకుని ఆయన్ని చెయ్యి పట్టుకుని ఒక లోయలో దింపిందంట. అబ్బా ఎంత బాగుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా హస్తం ఆయన మీదకి వచ్చింది, ఒక లోయలో దింపింది. ఆ లోయలో ఎముకలు ఉన్నాయంట. ఆ ఎముకలు ఇవి బ్రతుకుతాయానని లోయలో దింపి ఆ భక్తుని అడుగుతున్న యెహెజ్కేలు, ఒక యాజకుడు, ఒక ప్రవక్త కూడా. ఇదిగో యెషయా ప్రవక్త ఎలాగో యెహెజ్కేలు కూడా ఒక ప్రవక్త, ఒక యాజకుడు కూడా, ఆ యాజకుడుగా కింద కూడా పనిచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మొదటి అధ్యాయంలో చదువుదాం. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశం చెరలోని వారి మధ్య కాపురం ఉంటిన. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని కూర్చున్న దర్శనములు నాకు కలిగాను. దేవునికి స్తోత్రం. ఎవరికి కలిగింది? యెహెజ్కేలు గారికి. 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశం చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. బబులోనికి ఇజ్రాయేలీలు 70 మంది, ఆ ఇజ్రాయేలీలు అందరూ యవ్వనులు, చిన్న యవ్వన వయస్సు ఉండగానే అందులో దానియేలు కూడా, షడ్రక్ మిషక్ అబ్దెనగోలు చిన్న వయసులోనే బాలురుగా ఉండగానే చెరలోకి వెళ్ళిపోయారు 70 మంది. ఆ బబులోని చెరలోకి, ఆ కేబారు నది ప్రదేశం చెరలోని వారి మధ్య కాపురం ఉంటుంది. ఈ యెహెజ్కేలు గారు కూడా ఆ చెరలోని ఉన్న వారి మధ్య కాపురం ఉంటూ ఆ కాలంలో ఆకాశం తెరవబడగా దేవుని కూర్చున్న దర్శనములు నాకు కలిగాను. ఇక ఆ చెరలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయటం, యెరూషలేము గురించి ప్రార్థన చేయటం, ఈ యాజకుడుగా ఉన్న యెహోయాకీము చెరబడిన 5వ సంవత్సరమున ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందును కేబారు నది ప్రదేశం యెహోవాకు బూజు కుమారునకు యాజకుడునకు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తం అతని మీదకు వచ్చాను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును. యాజకుడుగా ఉన్నాడు ఇతను. నది ప్రవాహం అది బూజు కుమారుడు యెహెజ్కేలు యాజకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా కూడా ఉన్నాడని యెహెజ్కేలు గ్రంథమే స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతన్ని దేవుని యొక్క దర్శనాలకంటూ ప్రవచిస్తూ ఉండగా దేవుని యొక్క హస్తం ఇతని దగ్గరకు వచ్చి ఒక లోయలోకి తీసుకెళ్ళి దింపింది. ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి.
యెషయా గారు ప్రవచించిన ప్రవచనం యెహెజ్కేలు కాలంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగో ఆ పేతురు కాలంలో జరిగింది. మొదట యెహెజ్కేలు కాలంలో జరిగిన తర్వాత పేతురు కాలంలో కూడా యెషయా గారు ప్రవచించిన ప్రవచనం అక్కడ నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎండిపోయిన ఎముకలు ఉన్న లోయలోకి దిగి ఆ లోయలో దించాడు దేవుడే, తన హస్తముతో దించి గాయము పెట్టువాడు ఆయనే, గాయం మార్పువాడు, లోయలోకి దింపగలడు, ఆ లోయలోంచి కూడా పైకి తీసుకురాగలడు. అంత గొప్ప దేవుడు. ఎండిపోయిన ఎముకలలాగా చేయగలడు, వాటిని బ్రతికించగలడు. అంత గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడు, దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎండిపోయిన ఎముకలతో నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని చెప్తున్నారు. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయో లేదో నాకేం తెలుసు అయ్యా, అది నీకే తెలుసు అంటున్నాడు. పేతురును అడిగాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుతున్నావా, అది నీకే తెలుసయ్యా. పేతురు మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది నీకే తెలుసయ్యా. 3 సార్లు పంకాడు కనుక 3 సార్లు అడిగాడు దేవుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెల మేపు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, ముందు నా గొర్రె పిల్లలు మేపన్నా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెల మేపు. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా నా గొర్రెల మేపు, అది నీకే తెలుసు ప్రభువా అని సాష్టాంగపడ్డాడు. ఇక్కడ కూడా యెహెజ్కేలుని అదే అడుగుతున్నాను, ఎముకలు బ్రతుకుతాయి అంటే ఆ యెహెజ్కేలు కూడా అదే అంటున్నారు. ఆ యెహెజ్కేలు అది నాకేం తెలుసు అయ్యా, అది నీకే తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతి గలవా నన్ను అడగక ప్రభు యెహోవా, అది నీకే తెలియనని నేను అంటేనే. దేవునికి స్తోత్రం. నీకే తెలియని అంటిని అని అనకుండా మనం ముందు మాట్లాడేస్తామండి. మనకు తెలిసినది ఏదో మనకు తెలిసినట్టుగా, మనకి అది పూర్తిగా అది తెలియకపోయినా తెలిసినట్టుగా మాట్లాడతాం. కానీ యెహెజ్కేలు అనలేదు, పేతురు అనలేదు, అది నీకే తెలియని ప్రభువా అని అనగానే అప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ముందు ఎవరి మాట వినాలి? యెహోవా మాట వినాలి. ఆ తర్వాత ఈ ఎముకలతో ప్రభువుని యెహోవా సెలవిచ్చినది, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను. దేవుని మాట వినాలి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ముందు మాట వినాలి. దేవుని ఆత్మ చెప్తున్న మాట, దేవుని ఆత్మ చేత పరవశుడైన యెహెజ్కేలు మాట్లాడుతున్నాడు, దేవుని మాట వినండి అని. ఆత్మలో దర్శనంలో పరవశుడై, ఇదిగో ఆత్మలో పరవశుడైన పేతురు మాట కొన్ని ఇంటి వారందరూ బంధువులు అక్కడ ఉండే వారందరూ విన్నారు కనుక బాప్తిస్తానికి సిద్ధపడ్డారు. దేవుని మాట విన్న వాళ్ళు నువ్వు ఇక్కడ ఉండు అంటే అక్కడే ఉంటారు, అక్కడికి వెళ్ళు అంటే అక్కడికే వెళ్తారు. ఇదిగో అది చెయ్యంటే అదే చేస్తారు. దేవుని మాట దైవజనుని మాటకి అడుగు తప్పకుండా ఉండేవారే ఇదిగో వారిలోకి జీవాత్మ వెళ్ళదు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వెళ్ళదు, దేవుని యొక్క ఆత్మ వెళ్ళదు, దేవుని యొక్క శక్తి వాళ్ళలోకి వెళ్ళదు, దేవుని యొక్క ప్రభావం వాళ్ళకి వెళ్ళదు. దేవుని మాట పెడచెవిని పెట్టే వాళ్ళకి దేవుని యొక్క ఆత్మీయ శక్తి వాళ్ళలోకి వెళ్ళదు, దేవుని యొక్క ప్రభావం వాళ్ళకి వెళ్ళదు. దేవుని మాటకి వీళ్ళు చెవు పెట్టలేదు కనుక. ఎంత అమూల్యమైన మాటలండి. నీ వాక్యము నాకు దొరకక క్రొవ్వు మెదడు దొరికినట్టుందని భక్తుడు. నిజంగా ఎంత అమూల్యమైన మాటలు. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లను, ఎండిపోయిన ఎముకలను యెహోవా మాట ఆలకించు. ఈ ఎముకలకు ప్రభువుని యెహోవా సెలవిచ్చినది, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుతున్నాను. చర్మమును కప్పి ముందు జీవాత్మను మాట వినమన్నారు, జీవాత్మను పంపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జీవాత్మ వెళ్ళాలి కండరాలు మూలుగుల్లోకి, దేవుని యొక్క జీవాత్మ వెళ్ళాలి. నీ ఎముకల్లోకి, కండరాల్లోకి, మూలుగుల్లోకి జీవాత్మ వెళ్ళాలి. శరీరాత్మలు కలిసి దేవుని సేవించాలి. జీవాత్మ వెళ్ళాలంటే దేవుని మాట. 100 వచనము చేయగానే మరియా ఎలిజబెతు కడుపులో ఉన్న శిశువులు గంతులు వేశారు. అనగా ఇదిగో లోపల పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించిన మరియా శిశు గంతులు వేస్తున్నాడు. ఎలిజబెత్ దేవుని దర్శనము ద్వారా గర్భం ధరించింది. కానీ వీళ్ళిద్దరూ దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క దర్శనం ద్వారా గర్భాలు ధరించారు కాబట్టి వీళ్ళ లోపల ఉన్న శిశువులు గంతులు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవాత్మ నీలోకి వెళితే ఇదిగో నీ ఆత్మ ఉజ్జీవపరచబడద్ది. ఇదిగో
చచ్చిపోయిన ఆత్మ జీవాముతో జీవాన్ని పొందుకుంటుంది. ఇదిగో పాపములో చచ్చి ఉన్న నీవు, ఇదిగో శాపములో చచ్చి ఉన్న నీవు, తిరుగుబాటు మనస్తత్వంలో చచ్చి ఉన్న నీవు దేవుని యొక్క మాట వింటే జీవాత్మ నీలోకి వస్తుంది. జీవాత్మ నీలోకి వస్తమే నీవు జీవిస్తావు. ఇదిగో చచ్చిన జీవితం అంతా, పాపము జీవితం అంతా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి తర్వాత చర్మము కప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ముఖ్యమండి. దేవుని మాట వింటే ఈ ఆత్మకి శరీరము ఒక తొక్క లాంటిది. అరటి పండుకి తొక్క ఎలా ఉంటుందో, అరటి పండు లోపల పండు ముగ్గేదాకా ఆ తొక్క ఆ లోపల పండుని ఎట్లా సురక్షితంగా కాపాడుతూ ఉంటుందో, దాన్ని ఏ టైంలో ఇచ్చే కలర్ ఆ టైంలో ఎలా ఇస్తుందో ఈ తొక్క పచ్చిగా ఉన్నట్టు అది లోపల తయారవకపోతే పైన పచ్చిగానే ఉంటుంది. అది కొంచెం కొంచెం తయారవుతుంటే ఇది కొంచెం కొంచెం దోరగా రంగు కనపడుతుంది. అట్లా అట్లా అది లోపల పండంతా ముగ్గిపోతే, లోపల ఉన్న గుజ్జంతా ముగ్గిపోతే ఆ పండు కూడా పైన చక్కగా పసుపు రంగులోకి వస్తుంది. ఇదిగో లోపల జీవాత్మనిలోకి వెళ్తే పైన రూపము ఇదిగో ప్రకాశించటం ప్రారంభించి, చర్మం కప్పడం, ప్రకాశించే చర్మం, ఇదిగో కనబడే భావోద్వేగాలు, కనబడేవి పైకి కనబడే లక్షణాలు లోపల ఆత్మ దేవుని మాట వింటే, లోపల దేవుని యొక్క శక్తి నీలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే, దేవుని యొక్క అనుభవం నీలోకి వెళ్తే పైన శరీరం అంతా ఇదిగో క్రైస్తత్వాన్ని, ఇదిగో నిన్ను చూచిన వాళ్ళ క్రైస్తత్వాన్ని నువ్వు వాళ్ళకి చూపిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన భక్తులు, నిజమైన క్రైస్తవులు చర్మం కప్పబడింది. తర్వాత మీలో జీవాత్మగా మీరు బ్రతుకుదురు. చర్మం కప్పబడిన తర్వాత జీవాత్మ ఇక ఊదటమే కదా, ఇక వంచటం, స్థిరపరచటం. హల్లెలూయా. జీవాత్మ మీలో వంచగా వారిలో దేవుని మాట వెళ్ళింది, జీవాత్మ వెళ్ళింది, తర్వాత చర్మం వచ్చింది. ఇక ఆ జీవాత్మని అలాగే ఉంచేసారు, అంటే బంధించేశారు అన్నమాట. జీవాత్మను లోపల బంధించేసి చర్మం కప్పేశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు, ఎంత మహోన్నతుడు. ఈ మహోన్నతుని దగ్గరికి రా. నీ శ్రమలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ వ్యాధులు, నీ అలసట, నీ దిగులు, నీ సమస్యలు పూర్తిగా ఆయన పటాపంచలు చేయగలడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఇది ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం నేను ప్రవచించుచుండగా, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రవచించుచుండగా కడకడకడకడ ఆజ్ఞకు ఈయనలో పడ్డాడు. ఆ ఎముకలేమో దేవుని మాట విన్నయ్యి, ఇక జీవాత్మ వెళ్ళిపోయింది. ముందు బోధించటానికి నువ్వు ఇలా చెయ్యంటే ఈయన ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుడు ఈ లోయలోకి ఏంటి, నేను దిగటం ఏంటి, ఇక్కడ ఏముంది, లోయలో ఏముంటుంది, ఇదిగో కుళ్ళిపోయిన ఎముకలే కదా, ఇది ఇక్కడ ఎవరు ఉంటారు, ఇక్కడ ఎవరు మారుతారు, ఇది మారుమూల ప్రాంతం కదా, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏం బ్రతుకుతాము, ఎలా అలా ఇలా అని ఆలోచించుకోకుండా ఇదిగో పాపములో చచ్చిన వారి వద్దకు వెళ్ళి స్వార్థను ప్రకటిస్తే, ఇదిగో ఏ లాభం ఆశించుకోకుండా స్వార్థను ప్రకటిస్తే వారు దేవుని మాట విని వారిలోకి జీవాత్మ వెళ్ళి వారికి పై రూపం ఒక క్రైస్తవ బాప్తిస్మనే రూపాన్ని ధరించుకుని అక్కడ పేతురు వాక్యం చెప్పగా వాళ్ళందరూ పక్షపాతము లేకుండా దేవుని వాక్యం అక్కడ ప్రకటించబడగా వాళ్ళందరూ బాప్తిస్మానికి ఎలా సిద్ధపడ్డారు, వీళ్ళు కూడా పై రూపాన్ని ధరించుకుని ఐరోపాన్ని ధరించుకుని గడగడ వణుకుతూ దేవుని సన్నిధిలో గడగడ వణుకుతున్నారు. లోయలో గడగడ వణుకు శబ్దం పడుతుంది, శబ్దం యొక్క శబ్దం పడుతుంది, ఆ శబ్దం పుట్టుతుంది అని చెప్పటానికి మనం ఒక మాట చూద్దాం. 114:5 మనం కీర్తనకారుడు రాసే 114:5. 114:5. సముద్రమా నీవు పారుపోటకు నీకేమి తటస్థించినది, వార్దాను నువ్వు వెనకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది, కొండలారా మీరు పొట్టేళ్ళు వలె, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలె గంతులు వేయటకు మీకేమి సంభవించినది, భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకును, ఆయన బండని నీటి మడుగుగాను చకముక రాతి బండని నీటి ఓటలుగాను చేయువాడు. దేవునికి స్తోత్రం. అన్య భాష గల జనములో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు
యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం. అప్పుడు ఎవరో బయలుదేరారండి, పేతురు గారు బయలుదేరలేడు, అన్ని జనముల మధ్యకి బయలుదేరి అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయను, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యం ఆయను. ఇదిగో ఇజ్రాయేల్, ఇదిగో గొప్ప జన సమూహముగా వాళ్ళు లేచి ఇదిగో లెక్కింప సఖ్యము కానీ 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించడం నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వెళ్ళి వచ్చాను, వారి సజీవులై లేచి లెక్కింప శక్యము కానీ మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడై ఎముకలు ఇజ్రాయేలులందరినీ సూచించుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమాయని, మనం నాశనమైపోతమే అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. మొదట 11 వచ్చిన, మా ఆశ విఫలమైపోయింది. బ్రతికి ఉండగానే సజీవులుగా ఉండగానే నిర్జీవం అయిపోయింది. ఆశలు విఫలమైపోయినాయి, ఆశలు ఫలించట్లేదు. ఆశల్లో కానీ సంతోషమే కానీ ఆనందమే కానీ లేక మేమేంటి ఇలా అయిపోయామనుకుంటున్న ఇజ్రాయేలీలు, ఇదిగో వారి ఆశ తీరుస్తాను, వారి సంతోషంగా ఉంచుతాను, ఐగుప్తు నుంచి నేను వారిని విడిపించాను. ఇదిగో పర్వతాలు, కొండలు, గుట్టల వలె, పుటేళ్ళు వలె నా మాట గజగజ వణుకుద్ది, సముద్రాలు వెనక మడితే ఇదిగో గజగజ నా మాట అంటే వణుకుతారు. భూమి ప్రభు సన్నిధిని గజగజ వణుకుద్దట. దేవుని సన్నిధిని అంటే వణకాలి భూమి. భక్తులు ప్రార్థనలో ఉండాలండి, భూమి వణకాలండి. ఆకాశము, భూమి, ఇదిగో భక్తులు ప్రార్థన చేస్తున్నారు. సృష్టి మిగుల ఇదిగో ఆశతో ఎదురు చూస్తుందంట. దేవుని రాకపోతే దైవ మానవుని రాక కొరకు ఆశతో ఎదురు చూస్తుందంట. ఎందుకంటే పాపాన్ని భూమి సృష్టి చూడలేకపోతుంది. కానీ ఈనాడు వాక్యం ఏమని చెప్తుందంటే, పాపము కాదు, సృష్టి మిగుల సంతోషించేలాగా భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని యొక్క ఆత్మను ధరించుకుని, జీవాత్మను ధరించుకుని, ఇదిగో లెక్కింపల సౌఖ్యము కానీ మహాసైన్యముగా దేవునికి రాజ్యం అవ్వాలని దేవుని చిత్తమయ్యింది. దేవునికి స్తోత్రం. మొదటేమో అది వాళ్ళ ఆశలు విఫలమైపోయినాయి అనగా, బ్రతికి ఉన్న వారి ఆశలు విఫలమైపోయిన వాళ్ళు దేవుడు ఆత్మీయ అర్థంతో మాట్లాడి వాళ్ళని దేవుడు బ్రతికిస్తాడు. వారి ఆశలు చిగురింపజేస్తాడు. కొత్త చిగురు వాళ్ళకి పడుతుంది, వాళ్ళ కోరికలు తీరుతాయి, వారు ఆనందంగా ఉంటారు, ఇహలోకమందు సంతోషంగా ఉంటారు. మృతులైన వారైతే, వారు ప్రభునందు నిద్రించిన వారైతే మొదట లేగుతారు. వాళ్ళు మహాసైన్యముగా నాతో పాటు ఉంటారని, నేను వారిని పరిపాలిస్తానని ఇక్కడ యేసయ్య గ్రంథంలో మరి లోయలో ఉన్న దర్శనం చెప్తుంది. దేవునికి స్తోత్రం. మిద్ది మీద ఉన్న దర్శనం అక్కడ ఇదిగో గొప్ప రక్షణకు ఇదిగో సిద్ధపరిచాడు దేవుడు. యెషయా ప్రవచించారు, వారిద్దరి గురించి యెషయా ప్రవచించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రవచనం యేసయ్య కాలంలో జరిగింది. పేతురు కాలంలో యెషయా ప్రవచించిన ప్రవచనము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా సహోదరులారా, దేవుని యొక్క చిత్తం ఏదో, దేవుని యొక్క ఆనందం ఏదో, దేవుని యొక్క మాట ఏదో నువ్వు వినాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవునిలో మార్పు చెందాలి. ఇదిగో విఫలమైపోయావా, నీవు కొత్త చిగురు నీకు పుట్టిస్తాడు దేవుడు. ఇదిగో ఎండిపోయిన ఎముకలాగా ఉన్నావా, ఎండిపోయిన మొద్దులాగా ఉన్నావా, ఇదిగో కొత్త చిగురు నీకు ఇస్తాడు దేవుడు. సంతోషంగా, ఆనందముగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ప్రతి కష్టము నుండి నేను విడిపించబోతున్నాను, ప్రతి శ్రమ నుండి నేను విడిపించబోతున్నాను. దేని విషయంలో నువ్వు దుఃఖపడుతున్నా ప్రియ సహోదరుడ, సహోదరి, మిద్దెల మీద ఉండి ప్రవక్తలు దర్శనాలు కంటున్నారు, లోయలోకి తీసుకువెళ్తున్నాడు దేవుడు. నీ కష్టం వచ్చిందని నీ కాపరికి దేవుడు తప్పకుండా చూపిస్తాడు ఆ గొప్ప కార్యాలు చేయటానికి. అబ్రహాము నీకు చెప్పకుండా నేను ఏదైనా చేసేదనని లోతుని గురించి మాట్లాడిన దేవుడు. ఇదిగో కొర్నేలి కుటుంబం గురించి, ఆ కొర్నేలి ఉన్న ఆ ప్రాంతం గురించి మరి పేతురుకు చూపించారే. ఇదిగో ఆ ఎండిపోయిన ఎముకలు ఇజ్రాయేలు సూచిస్తున్న ఇజ్రాయేల్ గురించి యేసయ్యతో మాట్లాడిన దేవుడు. వీళ్ళిద్దరూ ఇలా చేస్తారని యెషయాకు అంతకంటే పెద్ద ప్రవక్తకి చూపించిన దేవుడు. ఈనాటి కాలంలో నీ శ్రమ, నీ కష్టము, నీ బాధ తొలగించడానికి దైవజనులు, సేవకుల్ని, ప్రవక్తల్ని ఇదిగో
మరి సావుకు అనేక మందిని ఆయన నామం పేరట పిలువబడిన వారికి దేవుడు నీకు చూపించి నీ గురించి వాళ్ళకి బయలుపరిచి వాళ్ళు నీకు ప్రార్థన చేసి వాళ్ళు నీ కష్టం నుండి నీ బాధ నుండి దేవునికి వారు అప్పచెప్పి నిన్ను ఆ దేవుడే నీ కష్టం నుండి నీ బాధ నుండి తొలగించాలని నీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తారు. భయపడవద్దు నా కుమార్తె, నా కుమారుడా, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. పిచ్చివాడు అయిపోవద్దు. ఇదిగో సబ్జెక్టులు ఆగిపోయినాయని పిచ్చివాడు అయిపోవద్దు. ఇదిగో వ్యవసాయంలో లాభం రాలేదు, ఇదిగో అప్పులన్నీ అలాగే ఉండిపోయినాయని పిచ్చివాడు అయిపోవద్దు. ప్రమాదకరమైన పనులు చేసుకోవద్దు. ఇదిగో ఈ బిజినెస్లో నేను ఇబ్బంది పడుతున్నానని ఇదిగో పిచ్చివాళ్ళగా ప్రవర్తించొద్దు. యేసు దగ్గరికి రా, యేసు దాసుల దగ్గరికి రా, యేసు ప్రవక్తల దగ్గరికి రా, యేసు యాజకుల దగ్గరికి రా. ఇదిగో నీ కోసం ప్రార్థన చేసి ఇదిగో కన్నీరు కాచి ప్రార్థన చేసి దేవునికి నిన్ను అప్పగించి వాళ్ళ ద్వారా మోషే ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. నీ కాపరి, నువ్వు వెళ్ళే మందిరం యొక్క కాపరి నీకును మరి దేవునికి మధ్యవర్తులుగా ఉండి దేవుని యొక్క వంతులలాగా ఉండి వాళ్ళు నిన్ను దేవుని దగ్గరికి, దేవుని దీవుని నీ దగ్గరికి తీసుకొచ్చిన ఒక వంతులుగా వారు నీకును దేవునికి మధ్యలో ఉండి దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, కళల ద్వారా నీ యోగక్షేమముల కొరకు ప్రార్థన చేసి వాళ్ళు నిన్ను బలపరుస్తారు. భయపడవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇట్టి వాక్యమును మన వెనుకడులో దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున కన్న తండ్రి, మీ ఘనమైన నామనికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. వేవేల కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరే ఆశీర్వదించి దీవించండి ప్రభా. గొప్ప కార్యాలు చేసే దేవుడు, మహిమ కార్యాలు చేసే దేవుడు. ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు శ్రమల్లో ఉన్నారో, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వారి ఇబ్బందుల నుండి, శ్రమల నుండి, కష్టాల నుంచి అయ్యా నీ బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాను. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డల్ని అయ్యా నాన్న ఉద్యోగాలను అనుగ్రహించండి. వారి బ్రతుకు దేరులు చూపించమని అడుగుతున్నా. ఇదిగో నాన్న సబ్జెక్టులు ఆగిపోయి కురిగిపోతున్నా. ఇదిగో యవన బిడ్డలకు ప్రభా మరలా నారాయణ అయ్యా కొత్త చిగురు పుట్టించమని అడుగుతున్నాను. దేవానికి వందనాలు. వ్యాపారాల్లో నష్టం వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేస్తున్నాను, నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. వారు ధైర్యంగా ఉండి అయ్యా ఉన్నదానిలో సమృద్ధిగా సంతృప్తి పడి వారి వ్యాపారాన్ని ముందుకు కొనసాగించుకునే కృపను దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మేము నానైనా మిమ్మల్ని నమ్ముకుంటే ఆకాశం నుండి భూమి మీద ఇగో పెద్ద పెద్ద కట్ల పడితే మీ ముందని చెప్పట్లేదు కానీ అయ్యా నీ మీద విశ్వాసం ఉంచితే క్రీస్తు మహాదైశ్వర్యము నీ బిడ్డలకు అనుగ్రహిస్తామని మాత్రమే మేము బోధిస్తున్నామయ్యా. అందరి బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ అయ్యా నన్ను వ్యవసాయంలో అప్పుల పాలైపోయిన వారిని వాళ్ళు కూడా మంచి మార్గాన్ని చూపించండి. వారి రుణాలు ఎలా తీర్చుకోవాలి జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి. అదే రీతిగా నాయన అనేక ప్రాంతాల్లో సభలు జరుగుతున్నాయ్యా, మంచి వాతావరణాలు అనుగ్రహించండి అయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. అయ్యా సావుకులందరూ అయ్యా పరిశుద్ధులు, సావుకురాండ్రు అందరూ క్షేమంగా ఉండి సంఘాలని క్షేమముగా నిన్ను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఎక్కువగా నీ సువార్తను ప్రకటిస్తుండగా అయ్యా నాన్న ఏ ఆటంకాలు రాకుండా సువార్తల్లో మీరు తోడుగా ఉండమని సహాయం ఇచ్చేయమని అడుగుతున్నానయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేమే పాటి వారమే, ఎంతటి వారమయ్యా నీ పరిశుద్ధ మహామౌని దగ్గర ప్రభ సింహాసనాశ్రునిగా ఉన్నారయ్యా. అందరూ బట్టి కృతజ్ఞత, స్తోత్రం. ఆకాశ మహాకాశాలు పట్టుజాలని దేవుడు అయ్యా, ఇంత గొప్ప దేవుడు మాకుండగా అయ్యా భయపడకుండా ధైర్యంగా ప్రతి ఒక్క బిడ్డ నిలబడి కృంగిపోకుండా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా, అధైర్యపడకుండా, చింతపడకుండా నీ మహిమలో ప్రతి చింత నుండి బిడ్డలు తొలగించబడే కృపను దయచేయమని మీ దీవెనలు కుమ్మరించి, మీ ఆశీర్వాదాలు కుమ్మరించి, మీ మహిమతో కప్పి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు మంచి వర్తమానాలు అందిస్తూ ఉంటాం.